ఈ భాషలకు లిపి ఎట్లా వస్తుంది గురుగారు? మొత్తము మన భారతీయ భాషలో అన్నీ కూడా బ్రాహ్మీ లిపి నుంచి వచ్చాయి. అచ్చా, ఓకే. బ్రాహ్మీ లిపి నుంచి వచ్చాయి. ఓహో. మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం కదా, మన లిపి ఉంది కదా ఇప్పుడు. మన లిపి గతంలో ఇలా ఉండేది కాదు. అచ్చా. మన తెలుగు లిపి, కన్నడ లిపి రెండు కలిసే ఉన్నాయి. కాలాంతరంలో మన తెలుగు లిపి కొంచెం కన్నడ లిపి నుంచి పక్కకు వచ్చి మారింది. ఓకే. దీన్ని పరిశోధకులు పరిశోధించి చెప్పినటువంటి మాట. సో ఆ విధంగా బ్రాహ్మీ లిపిల నుంచి మొత్తం అన్ని లిపులు వచ్చాయి. అదే ప్రధాన మాతృ స్థానం లిపికి మాత్రం. ఓకే ఓకే. అట్లా మనం మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది సరదాగా గురుగారు. నెరజాన జానవులే, మీరు ఆ పాట కూడా పాడితే మేము సంతోషిస్తాం. కానీ మీ గాత్రం చాలా మధురంగా ఉంటుంది. ఒక్క పాట అయినా వినాలి మేము. నెరజానవులే అంటారు కదా, అదేదో మనకు తెలిసిన పదంలే అనుకున్నాను కానీ మొన్న ఆలోచిస్తే ఏంటి దీని అర్థం అనేది నాకు అర్థం కాదా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ పదము ఎక్కువగా మనకు నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో వినిపిస్తుంది. నెల్లూరు నెరజాన అంటారు. అవును, కానీ దానికి అర్థం చాలా మందికి తెలియదు. మీరు అడగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే తెలీదు. నెరజాన అంటే ఒక ఏదో చెడ్డ పదం అనుకుంటారు. అవును, కానీ నెరజాన అంటే అది పురుషలింగము స్త్రీలింగం రెండు ఉన్నాయి అందులో. అవునా? నెరజాన అంటే ఒక స్త్రీయే కాదు. అచ్చా. పురుషుని కూడా నెరజానే అంటాము, స్త్రీని కూడా నెరజాన అంటాం. నెరజాన అంటే అర్థం ఏంటి? భాష మీద బాగా పట్టున్నటువంటి వ్యక్తి. అవునా? మాటకారి. ఓకే. అచ్చా, చార్దల్లోనా? మాటకారిని నెరజాన. నెరజాన అంటే మాటలను కోటలు దాటిస్తాడు. అక్కడ పురుషలింగం ఉంది. అవును. ఆమె బహుమాటకారి, స్త్రీలింగం. అవును. సో నెరజాన అనేటువంటిది స్త్రీలింగము పురుషలింగం రెండు మిళితమైనటువంటిది. కానీ దానికి మంచి విస్తృత అంటే భాష మీద బాగా పట్టున్నటువంటిది. ఓకే. భాషా కోవిదురాలు అని అర్థం. ఓకే ఓకే. ఇప్పుడు తెలుగు సినిమా డైలాగ్ చెప్పండి. తెలుగు సినిమా డైలాగ్ అంటే ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాల కిందట రిలీజ్ అయినట్టుంది. శంకరాభరణంలో నాకు ఇష్టమైన అత్యంత అద్భుతమైనటువంటి డైలాగు. నేను ఇప్పుడు కూడా మర్చిపోని డైలాగ్. నేను ఎప్పుడప్పుడు ఆ డైలాగ్ను స్మరించుకుంటూ ఉంటాను. ఓకే. శంకర శాస్త్రి గారు లాస్ట్ సాంగ్కు ముందు ఒక డైలాగ్ చెప్తాడు. పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతాన్ని కాపు కాయడానికి తన 2 చేతులు అడ్డపెట్టిన ఆ మహామనీషికి దొరకునా. ఇది ఎంత అద్భుతమైనటువంటి డైలాగ్ అంటే, ఆ 2 చేతులు అడ్డు పెట్టి కాపు కాయడానికి ప్రయత్నించే ఆ మహామనిషి కూడా అక్కడే ఉంటుంది, మంజు భార్గవి. కానీ ఆమెను చూడకుండా ఆ మొత్తం ఆడిటోరియం కట్టించి ఉంటుంది ఆయన పేరు మీద. అప్పుడు ఆ డైలాగ్ చెప్పి ఆ పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతాన్ని కాపాడడం కోసం తన 2 చేతులను అడ్డుపెట్టి కాపు కాస్తున్న మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను దొరకునా. ఎంత అద్భుతంగా ఉండాలంటే నిజంగా ఇంత హృద్యంగా ఉన్నటువంటి డైలాగ్స్ చాలా తక్కువ. మీకు బాగా నచ్చే సినిమా రచయితలు ఎవరండి? ఈ సినిమా రచయితలు అంటే కృష్ణశాస్త్రి నచ్చుతాడు, ఆత్రేయ నచ్చుతాడు, సినారే నచ్చుతాడు, వేటూరు సుందరరామూర్తి నచ్చుతాడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతం. వీళ్ళంతా కుర్చీలో కూర్చొని ఉన్న తెలుగు పాటను లేపి సింహాసనం మీద అధిష్ఠింపజేసినటువంటి మహామనుషులు. సినిమా పాటకు ఈరోజు ఇంత గౌరవం దక్కుతోంది అంటే, సినిమా పాటను మనం గుళ్ళలో కూడా పాడుకుంటున్నాం అంటే, ఆ సినిమా స్థాయి నుంచే పాటను విడదీసి దానికి పట్టం కట్టారు నిజంగానే. అవును, అంత అద్భుతమైనటువంటి రచయితలు. నేను మీరు అడిగారు కాబట్టి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లైన్ చెప్తా ప్లీజ్. మొదట కృష్ణశాస్త్రిని తీసుకుందాం. అదేం సినిమా అంటే మేఘ సందేశం అని దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారు, రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్, కృష్ణశాస్త్రి గారు రాశారు పాటలన్నీ కూడా.
ముందు తెలిసే నా ప్రభు ఈ మందిరమిటులు చేనా మందమతిని మీరు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు. ఇది పల్లవి. చరణంలో అంటారు, బ్రతుకంతా ఎదురు చూచు పట్టునా రానే రావు ఎదురుగా ఎని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు కదల నీవు నిమిషము నన్ను వదలిపో నిలవవు నీ పదముల బంధింపచేయు అని ఆ చరణం చాలా అద్భుతంగా ఉంటుంది. హేమ అంటుంది, అదేమో కానీ మీరు పాడుతుంది చాలా మధురంగా ఉంది. ఇది ఆ సినిమాలో మొట్టమొదటి సాంగ్. చాలా బాగుంటుంది. శ్రీనారాయణ రెడ్డి గారు నేను చిన్నతనంలో చూసినటువంటి సినిమా, నా మీద బాగా ప్రభావం చూపించినటువంటి సినిమా తాతా మనవడని సినిమా. ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎందరికీ అది కాలుతున్న వెలుగులే కావాలి అందరికీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం. ఇది ఎంత ఫిలాసఫికల్గా రాశారంటే నిజంగా శ్రీనారాయణ రెడ్డి గారి కొన్ని వేల పాటలు ఉన్నాయి, కానీ అన్ని వేల పాటల్లో వింటే కళ్ళ నీళ్ళు వచ్చేటువంటి పాట ఇదండి. నిజంగా ఎన్ని మార్లు ఈ పాట నేను విన్నా కూడా నాకు కంటికి నీళ్ళు వస్తాయి. అంత అద్భుతమైనటువంటి పాట. జీవిత పరమ సత్యాన్ని అందులో ఒక 2 మాటలు చెప్పేశాడు. గొప్ప జీవిత సత్యాన్ని. నాకు కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు. ఆ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ మాట అంత పవర్ఫుల్గా ఉంది అసలు. సుందరమూర్తి రాశారు ఇలాంటి ఫిలాసఫీ. మాతృదేవోభవ అని నాకు ఈ పాట అంటే కూడా చాలా ఇష్టం. అబ్బో, నన్ను బాగా ఏడిపించినటువంటి పాట. అవును. ఏడు కొండల పైన బండ తానొక్కడే 7 జన్మల తీపి బంధము లోకంటిలో నలత లోకంటికే ఎరుక నాది నాదను చుంటే ఎద చీకటి హరి హరి రాయినై ఉన్నాను ఈనాటికి రామపాదము రాకయే నాటికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. ఏం మాట్లాడండి అసలు, అద్భుతమైన ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉంటాం. మనం బాగా ఏడిపించింది పాట. ఒక పాటను ఒక పాట ద్వారా నిజంగా ఒక మనిషిని ఏడిపించచ్చా, ఏడిపించగలమా, ఏడుపు వస్తుందా అనిపిస్తుంది నాకు. అది ఇంకొకటి ఉంటుంది, వేణువై వచ్చాను భువనానికి. ఇదే కదా దీనిపల్ల. అయితే ఆ సినిమాలో వేటు సుందరమూర్తి 2 పాటలు అద్భుతమైన పాటలు రాశాడు. ఒకటి రాలిపోయే యాక్చువల్ గా ఈ వేణువై వచ్చాను భువనానికి అనే పాటకు వస్తుంది అవార్డు, కానీ రాలిపోయే కానీ అది కూడా చాలా గొప్ప సాహిత్యం. ఈ రెండింటి సాహితీ విలువలు అజరామరం, అంత గొప్పవి. తర్వాత శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారు తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలవిన వాడినేమి కోరేది కరుకు గర్జనల మేనికి మేఘముల మేనికి కరుకు గర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగునలనిన వాడినేమి కోరేది, ఏమి కోరేది, వాడినేమి అడిగేది. బా. ఆది భిక్షువు వాడినేమి కోరేది, బూడిదిచ్చేవాడి నేమి అడిగేది, ఏమి కోరేది. ట్రెమెండస్. ఇంకా 2-3 చరణాలు ఉన్నాయి. అవును. ప్రతి దానికి ఇంకొక చరణం హైలైటెడ్. Correct. దీనికన్నా ఎంత బాగా రాశాడండి అయ్యా. అనుకునే లోపల ఇంకో చరణం వస్తుంది. మరి అబ్బా ఏంటండి ఇంత అద్భుతంగా రాశాడు. అవును. 3 నాళ్ల తీపి బాలలకు తేనెలూరే తీపి బాలలకు 3 నాళ్ల ఆయువునిచ్చినవాడు. తేనెలూరే తీపి బాలలు ఏంటి అని చూస్తే పూలు వాటికి 3 రోజులకే వాడిపోతాయి. బండరాళ్ళను చిరాయుగా జీవించమని ఆనతిచ్చిన వాడిని ఏమడుగుతా. నిజంగా ప్రతి సినిమాల ఒక గొప్ప ప్రయోగం అండి. మీతో మాట్లాడుతుంటే సమయం కూడా తెలియదు గురుగారు. చాలా సంతోషం. ఫైనల్ గా స్వర్ణ నంది యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు మీరు అందుకోబోతున్న స్వర్ణ నంది విశిష్టత. యాక్చువల్గా నేను ఇటీవల రాగం తానం పల్లవి అనే ఒక పుస్తకం రాశాను. అచ్చా. తర్వాత పండుగలు వాటి వెనక ఉన్నటువంటి పరమార్థాలు, సైన్స్, ఓ ఆ పండుగలు మనం ఆ రోజే ఎందుకు చేసుకోవాలి, అందులో ఆ పండుగ రోజు మనం కొన్ని పదార్థాలు వండుకుంటాం, ఆ పదార్థాలని ఎందుకు వండుకోవాలి, వీటిని ఎవరు నిర్ణయించారు, ఓహో ఎందుకు నిర్ణయించారు, దీనికి మన ఆరోగ్యానికి, దీనికి పర్యావరణానికి, దీనికి మన మానసిక స్థితికి పొంతన ఏంటి, ఓకే సంబంధం ఏంటి అనేటువంటి దాని మీద సంస్కృతి సాంప్రదాయం సంస్కారం అనే ఒక పుస్తకం రాసి. అచ్చా, వీటన్నిటికి లింక్ ఉంటుందా? లింక్ ఉంటుంది. ఓకే. అలాగే అయోధ్య మీద ఒక పుస్తకం రాసి. వెళ్ళొచ్చారా? నేను అయోధ్య ఆల్రెడీ పోయి వచ్చాను. అచ్చా. అప్పుడు రాముడు ఒక చిన్న డేరా కింద కూర్చొని ఓకే ఉండేవాడు పాపం. ఇప్పుడు బాలరాముడు అయ్యాడు. రాముడికి సొంత ఇల్లు నిర్మాణం జరిగింది కాబట్టి ఆ సంతోషంతో అయోధ్య మీద ఒక పుస్తకం రాయాలి, రాముడి మీద ఒక పుస్తకం రాయాలి, రామాయణం యొక్క విశేషాలను గురించి రాయాలని ఒక పుస్తకం రాశాను. వండర్ఫుల్. సో వీళ్ళు ఈ ఆదర్శ కళా సంస్థ వాళ్ళు ప్రకాష్ గారు ఫోన్ చేసి, మీరు పుస్తకాలు బాగా రాస్తారంట అన్న, నాకు మీ పుస్తకాలన్నింటినీ పంపించండి, తర్వాత మీ బయోడేటా పంపించండి, మేము కమిటీలో పెట్టి స్క్రూటినీ చేస్తాం, ఉగాది పురస్కారాలు ఏదో ఇస్తున్నాం, అందులో మీలాంటి వ్యక్తులు బాగా ఇప్పుడు మంచి ఉన్నతమైన స్థానానికి ఎదుగుతున్నటువంటి వ్యక్తులను పరిచయం చేయాలనుకున్నాం, తద్వారా మిమ్మల్ని ఇంకా బాగా అంటే అభినందించి మరిన్ని రచనలు మీరు చేసే విధంగా మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేయదలుచుకున్నాం, కాబట్టి అవన్నీ పంపించండి అంటే పంపించాను. చంద్రుడికో నూలు పోవు. దానికి నన్ను కమిటీ వాళ్ళు ఎంపిక చేసి నాకు ఒక ఇది పంపించారు, ఈ ఇంటిమేషన్, మిమ్మల్ని రచనా రంగంలో ఈ విధంగా స్వర్ణనందికి ఎంపిక చేయడం జరిగింది, మీరు పలానా రోజు 14వ తేదీ నాడు ఉగాది పురస్కారాలు ఇట్లా దేవులపల్లి రామానుజం గారి ఆడిటోరియంలో ఇస్తున్నాం, మీరు రావాలి అంటే తప్పనిసరిగా వారంతా ప్రేమగా అభిమానంగా నన్ను పిలిచే అవార్డు ఇస్తున్నందుకు మనం వారిని గౌరవించాలి. ప్లస్ నందే మా ఇంటికి వస్తుంది ఉగాది. శివుడు నందిని మా ఇంటికి పంపిస్తున్నంటే ఇంకా ఆ నందిని మనం పోయి తెచ్చుకోకుంటే నువ్వే రా అంటే బాగోదు, మనం వచ్చి నందిని తీసుకొని పోతే బాగుంటుంది. ఆ శివుడి ఆజ్ఞని కూడా మనం తప్పనిసరిగా పాటించాలి అని చెప్తూ మా ప్రేక్షకులకు, ఈ వీక్షకులకు, నా పాఠకులకు, మీకు, మీ యొక్క సిబ్బందికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ గురుగారు.